ఎందుకు కుక్కకి ఎత్తినా అందరు తినాలి. ఒక్కరోజు ముందుగా రోజేనా? దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ కూడా మా అక్కల ఇంటికానే ఉన్నా. అంటే కొన్ని పనులు ఉన్నాయంటే చేసి ఇప్పుడు పోతాం. ఇక గంట సేపు తిన్నాక ఇప్పటిదాకా ఏమేమి పనులు చేసినామంటే తయారైనాము. బట్టలు విన్నామన్నట్టు చుట్టుముట్టు ఎండేసినాము. ఇదిగోండి లోపల చదురుతున్నాము. శ్రీమంతానికి ఏమేమి చదురుతామో చూపిస్తాము. అంటే నిన్న వీడియో చూడండి ఉంటే కూడా చూడండి. అది కూడా వీడియో లింక్ వీడికి ఎందుకు వచ్చినా ఏందనేది లింక్ పెడతానట్టు. ఆ వీడియో చూడండి. ఏం ప్యాక్ చేస్తారో కూడా చూపిస్తా కదా. ఒకసారి అయితే ఊరు చూపిస్తాం బంగ్లా మీదకి పోయినాక. మొన్న చూపించలే కదా, నిన్నటి వీడియోలో కిందనే చూపించిన ఖాళీ. ఇప్పుడు మీద చూపిస్తా. ఇలా చాలా ఏంటంటే మా పెద్దోడు పుట్టినరోజే గృహప్రవేశం అయిందనమాట. చుట్టుముట్టిగా ఇట్లుంది ఊరు చూపిస్తుంది అనమాట. ఒక పారి ఇదిగోండి నీళ్ళ ట్యాంక్ మీకు తెలుసు కదా. కొత్త ఇండ్లు కడుతురు ఇప్పుడు. ఇక ఇది కూడా కొత్త కట్టిరు అన్నట్టు. ఇక మా పెద్దమ్మ వాళ్ళ అంటే మక్కల వాళ్ళ ఏవి వాళ్ళలో ఏవి ఇండ్లు, ఈ ఇల్లు ఆ ఇల్లు అన్ని ఇండ్లు, ఈ 2-3 ఇండ్లు మొత్తానికి ఊరు ఇట్లుంది. అది తవ్వ బయట కొనికి బస్సులు ఒకప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు వస్తలేవు. ఇక ఆటోలు బండ్లు ఇగో నన్ను రమ్మనడం ఇక అట్లా ఉంటుంది అనమాట. అంతే. అవ చిన్న మాట్లాడేసానికి వచ్చింది. చెప్పు హాయ్ అని చెప్తుంది. ఒకసారి మీ ఊరు చూపిద్దామని. ఇక్కడ బుర్జు లేదా? పోయింది కదా, కనిపిస్తలేదు కదా. ఇక్కడ బుర్జు కూడా ఉంటుంది. అంటే అప్పట్లో ఎట్లుండే అంటే బుర్జు ఇండ్ల కంటే పెద్దగా ఉండేది అనమాట. ఏదైనా ఎక్కి చూడాలంటే బుర్జు మీదకి ఎక్కి చూస్తుండే, రాళ్ళతో కడుతుండే. మీ ఊరాల్లో ఉంటే కూడా కామెంట్లో చెప్పుండ్రి. ఇల్లురా కూడా ఉంది కానీ అంతకు పెద్ద ఇండ్లు అయినాయి కదా ఇప్పుడు. అంతకు పెద్దగా కట్టడం వల్ల కడుతుండ్రు కాబట్టి అది తక్కువ అయిపోయింది ఎత్తు. ఒక ఇల్లుకి ఎంత తేడా ఉంటుందో అట్లా అయిపోయింది అనమాట. కొత్త గడ్డల ఇల్లు ఎత్తుకుంటుంది, పాత గడ్డల ఇల్లు ఒంపుల పడుతుంది కదా. అట్లా అది కూడా ఇట్లా కిందికి అయిపోయింది అనమాట. దాన్ని మించిన ఇండ్లు అట్లా. మక్క వాళ్ళు ఏమేమి చదువుతుంది పోతాం అంటే ఏమేమి చదువుతురు అక్క? ఏం చదువుతురు? ఇగో ఫంక్షన్ ఉన్నది. ఫంక్షన్కు ఇవన్నీ బ్లౌజ్ పీసులు వచ్చిన వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఇక వీళ్ళిద్దరు అక్క ఇల్లండ్లు. మా అక్కకి 2 కొడుకులు, మా అమ్మకి 2 కొడుకులు, నేను. ఏమేమిది ఎట్లా తెచ్చినాక జాకెట్ బట్టలు? ఇవి రూబీ బట్టలు 100 రూపాయలకు ఒక పీసు. అలా ఇది ఖర్చీపు. ఏడు తెచ్చినారు ఇది? జోపేట. అంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తే బాగుండాలి, మంచి పెట్టాలంటే ఇచ్చి. ఇది వస్తలేదు. ఎందుకు వస్తలేదు? అంటుకోదా? అంటుకున్నారు పక్కకి. ఇంకోటిది ఏమేమి వేస్తున్నా కల్లా? పోకలు 2 పోకలు. ఇక పోకలు ఇదిగోండి. సాప వేసినాం కింద. నీ చీర చూపి అక్క, నీ చీర చూపి. చూపియే ఖర్చీపు, 2 పోకలు, ఒక బ్లౌజ్ పీస్ ఇవి పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. అవి గిఫ్ట్ లాక్ ఇస్తారు. నీ చీర చూపి జరా. ఇవి వేయించుకుంటా పెడదామా మళ్ళీ తర్వాత పక్కకి వెళ్ళి. ఇవి 60 ఉన్నాయి. ఇవి అయిపోతే 60 పీసులు పెట్టినట్టు. వేయించినవా? కవలరు ఒక పక్కన పెట్టాక పెడతాప్పుడు మళ్ళీ ఎంచుకుంటే పెట్టవచ్చు లోపల. కింద పెట్టు, కిందనే పెట్టు ప్యాక్ చేసి. ఇప్పుడు నీ చీర చూపియే ఫస్ట్. పట్టు చీర తెచ్చుకుంది మొత్తానికి. మా అక్కను ధర కూడా యాది మర్చిన 2000 చెప్పింది. నా ఇంట్లో చీర. అవునా? జాకెట్ చూపి. పట్టించినవా? ఫాల్ వేసినవా? వేయలేవా? ఇక 2 బండలు తెచ్చినావు కదా అక్క. ఇక మా అమ్మ చదువుతుంది. ఇక్కడ నేను చదువుతున్నా. మా అమ్మకు లెక్కలు బాగా వస్తాయి. మీరు కూడా ఏమన్నా ఉంటే అడుగురి. అవునా కదా అక్క? ఎవరెవరు ఎప్పుడెప్పుడు పుట్టిన కూడా జ్ఞాపక శక్తి బాగుంటుంది మా అమ్మకు. అందరూ చెప్తుంది. ఎవరన్నా మా ఇంటి పక్కలు యాదమరుస్తారు కదా అక్క, మా అమ్మ దగ్గరకు వచ్చి అడుగుతారు నా పెళ్ళి ఎప్పుడు అయిందని. అవునా కదా అమ్మ? ఇవి మీటర్ కదా అక్క? ఇప్పుడు ఎవరికైనా మీటర్ పడుతుంది. ఇక 60 సెంటీమీటర్లు వేసినా కూడా పక్కకి వేస్తారు, యాడ్ చేస్తారు కదా పట్టించుకున్నా కూడా. కవలర్ బెండ్ ఎంత అక్క? 100 రూపాయలు. 100 రూపాయలు అంటే ఎన్ని ఉంటాయి అంటే ఇంట్లో? ఉంటాయమ్మా 100 ఉంటాయి కానీ తక్కువ వస్తాయి, 10 తక్కువ వస్తాయి అన్న. అవునా?
చదవడానికి ముగ్గురు చదివినాక ఇక మేము కూడా పోతాం. ఉండూరమ్మ ఫంక్షన్ దాకా ఇంకా నయ్యం 4 రోజులు ఉంది. 4 రోజుల దాకా దావతో మా ఇంటికాడ ఆగం. ఏం కాదు. అసలే మా వాడు ఇంకా మా బుడ్డోడు ఏం చేస్తుండే, ఇంకా రావా వెళ్ళలేవా అట్లా మాట్లాడుతుండు. ఇదేంటి కాటనేనా అక్క? రూబీ అన్నా కదా చెప్పిన. రూపీ మన జాకెట్ బట్ట కూడా అట్నే పట్టించుకోవచ్చు. అట్లా రూబీ అనమాట. పెట్టేది యాడ్ చేసేటట్టు పెడుతురు అనమాట. సోంపు పొట్లాలు ఎన్ని తెచ్చినావు అక్క? 100. అవి కూడా 150. 2 పొట్లాలు తెచ్చినావు. ఇప్పుడు గర్జలు కూడా అదరాలి మేము. ఇంకా చదిరిపోతే ఇక దావతులో తీసుకొస్తారన్నమాట. ఫంక్షన్ హాల్ నుంచి దావతు. ఇక గర్జలేమో అట్ట నూనె డబ్బాలు ఉంటాయి కదా, నూనె డబ్బాలలో చదువుతున్నాం. మేము పెట్టియాలా ఇలా చెప్తే నీరదు కానీ చిరిగిపోయి వచ్చినాయి ఇంకా. అయ్యో అది ఆపస్ ఇచ్చేసేయి మళ్ళీ. 20 రూపాయలు దానికి పోతాయి. నేను పెట్టు, నువ్వు బుక్ కవర్లో పెట్టు. ఇది ఒకటే కదా అమ్మకి అది మర్చిపోతా. అమ్మ పోకలు కదిలిపోయింది. ఏమన్నా చెప్పాక శ్రీమంతం గురించి పద్ధతులు ఎట్లుంటాయి? 5 రకాల అన్నాలు. ఇంకా మా దగ్గర శ్రీమంతం చేస్తే గర్జలు మురుకులు చేస్తారు. ఓడి నింపుతానికి పండ్లు, స్వీటు, కుక్కలు పెడతారు. ఇలా ఓడి నింపినాక 5 రకాల పురుగులు పెట్టి అవి కింగి చేపిస్తాం. తర్వాత అంతోటి కుక్కర్ పెట్టిస్తాం అన్ని. మళ్ళీ కుక్కకు ఎందుకు? కుక్కకి ఎత్తే అందరు తినాలి. అదే అట్లా అంటారు. అట్లా ఉంటుంది ఆచారం. కుక్క ఆశపడుతుంది అంటే ఇంటర్ నుంచి ఆమె గడియలు చేసిరా దానికి గిట అట్లుంటుంది అనమాట. బరువు మంచి ఉంది అట్లా అయ్యి అట్లా వండుకొని ఉంటుంది అన్నమాట. మళ్ళీ తర్వాత ఇక అందరు తినచ్చు. అందరు తినొచ్చా? ఇక అంతేనా? బియ్యం పోసుకోరు కదా మీరు? దీనికి పోయారు హోటల్కి. హోటల్కి వస్తారా? ఇప్పుడు శ్రీమంతానికి ఎవరికి ఏం లేదు. మన కలర్ బాగలేవు. కలర్ ఉన్నాయో నేను ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది కూడా ఇది ఒక్కటే ఉంది అందులో షాప్లో. ఇది ఫ్యాన్సీ చీర లేకపోతే లేదు. ఒకటి నల్ల కుక్మ కలర్ ఉంది, కవర్ కలర్ బ్యాక్ కలర్ అంచు ఉండే కానీ నచ్చింది చీర. కానీ చూడండి ఈ రంగు బాగుంది, ఓరికొస్తుంది. ఇలా అన్ని బట్టలు కలర్ కలర్ కనిపిస్తున్నాయి అక్క. మరి 100 కలర్ అన్నప్పుడు ఉండే. 100 కలర్ కాదు, వచ్చినాయి వస్తాయి మళ్ళా. 100 కలర్ ఉంటాయా? ఒకటి 2 పీసులు ఉంటాయి. ఇట్లా పెడుతున్నా కాఫీ కలర్ది నచ్చింది అంచు. బ్లాక్ కలర్ వచ్చింది. కాఫీ కలర్ అంచు అదే తీసుకుపోయినా. కాఫీ కలర్ లోపల ఉంది. నువ్వు ఎర్రగున్నావు ఏం కాదని నేను బయట వస్తా కానీ 200 మనకైతే ఒకటొకటి జ్వరం పెడుతుంది. మన బట్టలు దొడ్డు కొడుతుంది. ఏంటి బట్టల ఏ నాయ ఒక్కటి మర్చిపోయి బట్ట పెడుతున్నావా? 2 మాటలు పెట్టారా? బట్ట కూడా మంచిగా ఉంది బట్ట. నువ్వే అంటే మంచి తెచ్చినని తెచ్చింది. ఇక పాలిస్టర్ తెస్తానంటే గలీజ్ ఉంటాయి అన్న. ఏమి ఇవ్వాలి ఇక ఒకటి కట్టే ఒక్కొక్కటి 2 ఆ పిల్లలే అన్నారు. వాళ్ళందరూ ఎందుకు అంటే 80 తీసుకో 10 తక్కువకి ఇస్తాడు. ఇంకా 100 మంది వస్తారన్నట్టుంటుంది కదా. సెంటీమీటర్లు నీకు కూడా అవుతుంది. ఇవి 100 80 ప్యాక్ చేసుకుంటున్నాం. ఒక్కరోజు ముందుగా రోజేనా? మళ్ళీ పోయేటంటే ఆత్రం మాత్రం అవుతుంది కదా, అందుకే ముందుగా రోజే ప్యాక్ చేసుకుంటాం. ఇంకా 2 రోజుల టైం ఉంది. ఇంకేమైనా యాడ్ మర్చినా కూడా మీరు పెట్టుకోవచ్చు కదా అక్క కదా. ఇంకా 2 రోజుల టైం ఉంటుంది. ఏమైనా యాడ్ మరుసు పెట్టంగా యాడ్ మరుసనే ఉంటాం దావత్ అన్నప్పుడు. అవన్నీ అంటే అన్నం తింటప్పుడు అన్నంలో పెడతాం అనమాట అంచుకు. ఇదొకటి ఆ గర్జోటి తీసుకోవాలి. ఏమింటారా అయ్యాక చూరు మంచిగున్నాయా? దంగుతాయా నీకు? అవునా? తిన్నావా అన్నము? కొంచెం మిషన్ జరు కడపలో కూర్చో. జర రీసెంతకు జరు మొత్తం కడపలోనే కూర్చున్నావు. ఇంకా అవన్నీ అదరాలి ఇప్పుడు. ఏం తిన్నావా ఆంటీ పొద్దుగల? ఏం తిన్నావు? నిన్నే రోట చేసినావా? ఏం కూర వండినావు? గోర్చిక్కుడు ఆయన అంకుల్ తిన్నాడా?
సరణ పడ్డది. ఎవరు యాడ్ చేసిరో కదా మీ వాళ్ళు? నీ బిడ్డలా? ఏమంటారు మీ బిడ్డలు? దావత్కు మమ్మ ఎందుకు రాలేదు అంటారా? ఎంతమంది బిడ్డలు నీకు? 3 బిడ్డలా? నిన్న పిండి పని చేసినండే వచ్చి మొక్కల్లోకి తెలిసిన వాళ్ళు అనమాట ఇల్లు. అవునా? ఇంకా అడిగేసి సజ్జ మీద బోర్లు ఇస్తున్నాయి. 2 బాగోన్లు బేషన్ గుండా అందులో బియ్యం కలపనీకి పెద్దది ఏమైనా పెట్టుకోనికి మంచిగా ఉంటుంది. ఇది ఎంత నమ్మద్దారా? ఇది 300 బేషన్. మా అమ్మకి అన్నీ ఆడుకుంటాయి. ఇది ఆడ పెట్టిపోవే లేడా? ఉండాలి ఇక్కడ విరిగిపోతాయి. మళ్ళీ మురుకులు తంగుతాయా? ఇంకా బాగోనే పెట్టుకుంటే ఏమైతుంది? బాగోనే కట్టుకుంటే అమ్మగా అడిగేస్తున్నాడు. మా డబ్బా దొరికినప్పుడు ఏం చేస్తాము? అవునే చిన్న డబ్బాలు అట్లాంటి లబ్బర్ గుళ్ళు ఉందా? గుళ్ళ కాదు, బాగోనే పెడదాం. మరి అట్టలు అట్లాంటి ఎవడిస్తాడు? ఆశీర్వాద పిండి. ఇంకేం పిండి తను చేసిరాక? సూపర్ పిండి. సూపర్ పిండి. 3 చేతులు. ఇప్పటిదాకా జరిగినాయన్ని మూలకు పెట్టినాము, చీమలు పట్టకుండా. ఎక్కడెక్కడ చేసినాము, తిన్నాము, ఇంకా వెళ్తున్నాం. 1 గంట అవుతుంది, టైం ఎండ కొడుతుంది, వెళ్తున్నాం. మళ్ళీ రోడ్డు మీద దాకా నడవాలి. నడిచి ఆడ బస్సు ఉంటాయి అంటే చౌరస్తా ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట. ఆడికించి నడుచుకుంటూ పోవాలి. ఆడికి చూపిస్తాడికి పోయినాక అమ్మ నేను కలిసి వస్తున్నాం. మొదలైతే మా చిన్న బండిపైన దించిండు నన్ను, తర్వాత మా అమ్మని దించిండు అన్నట్టు. ఇద్దరిని చెరొక పారు దించిండు. బస్సు మేము పోయేది కాదు, జోగిపేట పోతుంది అన్నట్టు. వచ్చినాక 1/2 గంటకు వచ్చింది బస్సు. బస్ స్టాప్ వచ్చినాం. కూర్చున్నాం. బస్సు వస్తుందంట. కూర్చోవాలి చాలాసేపు. ఇది ఊరికి ఆర్చ్ అనమాట. చౌరస్తా అంటారు దీన్ని. ఇంకా ఇట్లా చౌరస్తా వచ్చేసరికల్లా 4 అవుతుంది ఇప్పుడు టైము. కొన్ని చెట్లు తెచ్చినాడు. ఆ వీడియో తీద్దామంటే అర్థమాత్రం అయ్యింది. బస్ వచ్చింది, మేము వచ్చినసరికి ఊరికి వచ్చినాము. కొన్ని చెట్లు తెచ్చిన. ఇవి మల్లె చెట్టు, ఇంకోటి గులాబీ చెట్టు అట్లాంటిది ఇచ్చింది మా అక్క. ఇక ఇవి వాతాలి ఇప్పుడు. ఇప్పుడు వాతున్నాయి కదా, ఎన్నుకుంటాయి అనుకుంటున్నా. ఇది కూడా ఇది ఎన్నుకుంటాయా లేవా అనేది చూడాలి. చాలా దూరం కింద తెచ్చిన. 4 తీసిన ఇప్పుడే. దొడ్డు కొమ్మలు అయితే పెడదాం. దాని ఎన్నుకుంటుందా లేదా. ఇది ఎప్పుడో తెచ్చిన మేకరు. ఇట్లా గుంతలాగా తీస్తుంది. నీళ్ళు పోతే ఇట్లా ఉండేటట్టు. ఇది పెట్టినా, ఇంకా పెట్టేది ఉంది. ఇక్కడ పెడదామని చూస్తున్నా. ఇదంతా ఖాళీగానే ఉంది కదా. చామంతి చెట్టు, ఇది గులాబీ చెట్టు. ఇవేమో చెట్లు దోస పండ్లు అవి వేస్తుంటాయి, మామిడి పండ్లు అవి వేస్తాం. ఇక్కడ లేస్తున్నాయి. ఇక్కడ చెట్లతో నింపాలని బాగుంది కానీ పెరుగుతలేవు ఎందుకో ఏమో. ఇది పెడితే ఇంకో చెట్టు నాకే కూడా పెడితే పెరుగుతుందంట. అక్కడొకటి ఇక్కడ ఒకటి ఎదురు పెడితే కొమ్మ. మా అమ్మ చెప్పింది మరి ఇట్లా పెట్టరా అని. చూడాలి ఇక ఎంతవరకు అనేది. ఇప్పుడు నీళ్ళు పోయాలి. ఇంకా ఒకటే పరువు వస్తా. ఇక మామిడికి పీసులు కూడా లేస్తాయి వాన పడితే అని. చిన్నోడు ఇప్పుడే వచ్చిండు, వీడియో తీస్తుండు స్కూల్కి వచ్చి. నేను ఒక్కమ్మనే పోయినా అనమాట ఊరికి. పాతున్నాయి ఒక్కొక్కటి పాతున్నా. ఇక మేకరు ఇక దీంట్లో తీసుకొచ్చిన. తెలిసిన జాగ్రత్త గిడ పుట్టం ఉంటాయి. ఇంకా ఈ చెట్టు కూడా పెడతా. వేప చెట్టుకి ఇంత పెద్దగా అయింది మరి. పోతూనే ఉంది. జర ఎన్నుకునేదాకానే చెర అయ్యింది. ఎన్నుకుందంత ఆగుతలేదు. ఇక ఇడొక చెట్టు పెట్టినా, ఆడోటి పెట్టినా అనమాట. కొమ్మలు ఒకటే జాగలో పెట్టకుండా, ఒక జాగలో పెడితే చచ్చిపోతే ఒకటే తన అంతే. ఇవి పెరుగుతలేవు ఎందుకేమో.
ఇక్కడ కూడా పెట్టిన చిన్న దొండ కొమ్మ తెచ్చినట్ని. ఇది పొప్పాయి చెట్టు పెరుగుతుంది. ఆ విత్తులు తినేసిన వాడ. ఇది కూడా దొండ చెట్టు ఏనుకున్నాక తెలుస్తాయి ఇవి. ఇక ఈడొకటి 2-3 కొమ్మలు ఇస్తే ఏంటంటే పెట్టినా ఇక మళ్ళీ ఇదే మళ్ళీ చెట్లు పెట్టుడు అయిపోయింది. ఇవాళకి ఇది ఇంతే. ఇవాళ అయితే మంచి పని చేసిన అనుకుంటున్నా. ఇవి వేనుకుంటే ఇంకా పెద్ద మంచి పని. ఇవాళకి ఈ వీడియో ఇంతే. మళ్ళీ కొడితో మళ్ళీసారి కలుస్తాం. ఉంటాం మళ్ళీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఒకపారి నా వీడియో ఛానల్ లోపలికి పోయి చూడుండ్రి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుండ్రి. ఉంటాం మరి. దోస్తులందరికీ బాయ్. చుట్టుముట్టు చూపిస్తా ఒకపారి. ఇక చెట్టు మొన్న గుబురు ఉండే కొట్టేసిరు. ఆడ ఇల్లు కడుతురు కదా, బండ్లు పోతుంటే అడ్డం అవుతుందంట. తవ్వ మొత్తం దుమ్మంతా మా ఇంట్లోనే దొరుకుతుంది. దీని మీద ఉన్న దుమ్మంతా ఊరు అది. ఊరుకు ముందలే మా ఇల్లు ఉంటుంది అన్నట్టు. మా ఇల్లు ఇది. చెట్లు పెట్టాలంటే మస్తు ఇష్టం. చూడాలి ఎంతవరకు పెంచుతాయింది అనేది.